దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆరోగ్యం అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. సో ఆరోగ్యం విషయంలో ఏ సమస్య వచ్చినా కొంతమంది ఏంటంటే ఆయుర్వేదంలో తప్పకుండా పరిష్కార మార్గాలు ఉంటాయి, బట్ ఆయుర్వేదం ఫాలో అయితే అని చెప్తూ ఉంటారు. రైట్ నౌ నేనున్నాను బైంసాలో ఉన్నటువంటి ఆరాధన ఆయుర్వేద్ వెల్నెస్ సెంటర్ లో ఉన్నాను అనమాట. సో ఇక్కడ చాలా మంది పేషెంట్స్ తో మాట్లాడడం జరిగింది. చాలా టెస్టిమోనియల్స్ కూడా కలెక్ట్ చేశామండి. రైట్ నౌ నాతో పాటు ఉన్నారు డాక్టర్ రాజారెడ్డి గారు. ఆయుర్వేదం గురించి ఆయన ఏమనుకుంటున్నారో ఆయన మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం రాజారెడ్డి గారు. నమస్కారం. సో ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇలా రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏ జనరేషన్లో ఉన్న వాళ్ళైనా ఏంటంటే మంచి చెప్తే తొందరగా ఎక్కదు, సో చెడు తొందరగా ఎక్కేస్తుంది. నవేడేస్ పరిగెడుతున్న టైంలో ఏంటంటే అల్లోపతికి ఎడిక్ట్ అయిన చాలా మంది కూడా ఆయుర్వేదం వైపు చూస్తున్నారు. సో అలాంటి టైంలో ఇలాంటి వెల్నెస్ సెంటర్స్ రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఆ పునాది వేసిన వాళ్ళ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. కాబట్టి ఈ ఆరాధన ఆయుర్వేదం వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేయాలని ఫస్ట్ మీకు ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? నేను దాదాపు ఒక 26 ఇయర్స్ నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాను మేడం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ గుజరాత్ ఆయుర్వేద యూనివర్సిటీ అని జామ్నగర్ నుంచి చేశాను. అది ఒక ఇండియాలో రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. కానీ అప్పటి నుంచే నాకు ఒకటి కోరిక ఉండే, మన ఏరియాలో ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ దట్ ఎస్టాబ్లిష్ చేయాలి. దాదాపు ఏదన్నా పని కావాలంటే దానికి సమయం రావాలా, బలం రావాలా, అన్ని రకాల మనకు అనుకూలమైనప్పుడే దాదాపు ఒక 7-8 ఇయర్స్ నుంచి దీని గురించి చాలా అంటే గట్టిగా మనం ప్రయత్నం చేసి దాదాపు 5 సంవత్సరాల క్రితం ఈ సెంటర్ మనం స్థాపించినాము. ఆల్మోస్ట్ కోవిడ్ పీరియడ్లోనే స్టార్ట్ చేశాము. కానీ చెప్పాలంటే అతి తక్కువ సమయంలో మనకు ఇండియాలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో సుగా మంచి పేరు వచ్చేది. ఒక అథెంటిక్ ఆయుర్వేదిక్ సెంటర్గా మంచి పేరు వచ్చేది. అయితే ఆయుర్వేదం ఒక ముఖ్య ఉద్దేశం మీకు తెలిసినట్లనే ఎవరైతే హెల్దీ ఉన్నారో వాళ్ళ హెల్త్ కాపాడటం, అంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అన్నమాట. ఇంకొకటి రెండోది అంటే ఎవరైతే రోగాలతో బాధపడుతున్నారో వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ ఇచ్చి పంచకర్మ ద్వారా వాళ్ళకు నయం చేయటం, అంటే దట్ ఈస్ థెరపెటిక్, అంటే ట్రీట్మెంట్ పార్ట్. ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ ఇవి ఒక రెండు ముఖ్య ఉద్దేశం మన ఆయుర్వేదం. ఫస్ట్ అసలు ఈ ప్లేస్ చాలా బాగుందండి. పీస్ ఆఫ్ మైండ్ కావాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఇక్కడికి రావచ్చు. ఎందుకంటే మేము రూమ్స్ విజిట్ చేసాము, పేషెంట్స్తో మాట్లాడాము, టెస్టిమోనియల్స్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ 5 కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ చాలామంది స్టే చేస్తున్నారు. అంటే ఎక్కడెక్కడో చాలా ప్లేసెస్లో కూడా మంచి మంచి వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి. బట్ ఎందుకు ఆరాధన ఆయుర్వేదం వెల్నెస్ సెంటర్కి వచ్చారంటే ఇక్కడ ఫుడ్ కావచ్చు, ఇక్కడ ట్రీట్మెంట్ కావచ్చు, చాలా న్యాచురల్గా ఉందని చెప్తున్నారు. ఏం చెప్తారు సార్ అసలు? మనం ఈ సెంటర్ స్థాపించకనే ముందుగా నేను దాదాపు ఒక 28 సెంటర్స్ త్రూఅవుట్ ఇండియా, అంటే డిఫరెంట్ సెంటర్స్ విజిట్ చేశాను. మనకి ఏం అవసరం ఉన్నది ఈ కాలంలో, మనం దానికి అనుకూలంగా దట్టు అంటే ఓన్లీ నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తోనే మనం సెంటర్ స్థాపించాము. మన సెంటర్స్కి NABH అక్రిడియేషన్, అంటే NABH సర్టిఫైడ్ హాస్పిటల్, నేషనల్ అక్రిడియేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్ అండ్ హాస్పిటాలిటీ, ఇదొకటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక అటానమస్ ఒక ఇది బాడీ. అయితే వాళ్ళ రికగ్నైజేషన్ ఉన్నది. ఆల్మోస్ట్ సిటీలో ఉన్న మన కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నిటికి ఒక NABH సర్టిఫైడ్ హాస్పిటల్. అయితే ఇది ఉన్నప్పుడు మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఒక అవుతాయి, మనకు ఇన్సూరెన్స్ క్లెయిమ్కి ఒక ఇది ఉంటుంది. మళ్ళీ ఒక అథెంటిక్ అంటే బెస్ట్ సెంటర్గా మనము NABH ఉన్నప్పుడు మనం చెప్పగలుగుతాం. అయితే మా ముఖ్య ఉద్దేశం ఏమున్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇక్కడ మనం ఫోకస్ చేశాం. మీరు అంతా చూశారు, మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఇక్కడ రూమ్స్ కానీ ఇక్కడ అంబియన్స్ కానీ ఒక రిసార్ట్ అంబియన్స్ కన్నా తక్కువ లేదు. ఆల్మోస్ట్ మీకు ఒక అదే ఫీల్ వచ్చిండొచ్చు ఒక రిసార్ట్. ఇది సుఖ ఈ అంబియన్స్ ఒక మనకు అంటే మన హీలింగ్ కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం ఇవి సుఖ మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. దీనికి మేము ఒక 3 ఆస్పెక్ట్లో నేను డివైడ్ చేస్తాను. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సుఖ దట్టు అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా ఉంటేనే మనకు ఎవరైనా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బేసిక్ కంఫర్ట్స్ గురించి చూస్తున్నాం. రూమ్లో వెళ్ళినప్పుడు సుఖ రూమ్ ఎలా ఉంది, మనకు వాష్రూమ్ ఎలా ఉంది, ఇవన్నీ సుఖ ఈ చాలా మ్యాటర్ చేస్తుంది అనమాట. దాంతోపాటు మనం సర్వీసెస్లో ఏదైతే పంచకర్మ థెరపీస్ కానీ, మన ఫుడ్ సెక్షన్ కానీ, హౌస్ కీపింగ్ కానీ, గార్డెనింగ్ కానీ, ఈ ల్యాండ్స్కేప్, ఇవన్నీ సుఖ మెయింటెనెన్స్ ఒక చాలా ఇంపార్టెన్స్ అనమాట. దాని మీద మనం ఫోకస్ చేశాము. అంటే కన్సర్న్ మన వీళ్ళతో మనం టైప్ చేసుకొని వాళ్ళ సర్వీసెస్ మనం ఈవెన్ సెక్యూరిటీస్ ఒక చాలా మ్యాటర్ చేస్తుంది. అంటే ఇది దూరంగా అంటే మనం ఒక చిన్న కొండపైన మనం దీనికి చిన్న లోయల్ ఏరియా అని అంటాం కదా, దానిపైన ఇది మనం డెవలప్ చేసినాం. అంటే ఇక్కడ ఉన్న ప్లేస్లో ఏదో సమ్ పాజిటివిటీ ఉంది మేడం. మీరు అన్నట్ల మీరు ఎంటర్ చేసినక్కడ సుఖ ఆ పాజిటివ్ వైబ్స్ మీరు సుఖ అంటే గమనించుండొచ్చు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సుఖ అదే అంటారు అన్నమాట. అది ఒకటి. దీని తర్వాత థర్డ్ ఏదైతే ఉన్నదో ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. అంటే రిసార్ట్లో మనం వెళ్తే అన్నీ ఉంటాయి, మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, సర్వీసెస్ బాగుంటాయి, అండ్ ట్రీట్మెంట్స్ ఒక మ్యాటర్ చేస్తాయి. ఒక అథెంటిక్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ దట్ టు విత్
ఎకనామికల్ కాస్ట్ అనమాట. వీటి మీద ఫోకస్ చేసి మనం అతి తక్కువ సమయంలో మనం అంటే మంచి పేరు రావడానికి ఒకటి నేను ఇదొకటి పాయింట్ అనుకుంటాను. అంటే అథెంటిక్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ దట్ టు 2 times ట్రీట్మెంట్ ఇస్తాం. మన సెంటర్ స్పెషాలిటీ ఏమున్నదంటే మేడం, ఎక్కడ మన భారతదేశంలో వెళ్ళినప్పుడు ఓన్లీ 1 time పంచకర్మ ట్రీట్మెంట్స్ ఇస్తారు త్రూఅవుట్ 24 hours. అది మనం ఇక్కడ మార్నింగ్ ఒక సెషన్, ఈవినింగ్ ఒక సెషన్. అయితే ఇలాంటి ఒక 2 ట్రీట్మెంట్స్ ఇచ్చుడికి అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతోని వాళ్ళకు తొందరగా రిజల్ట్స్ వస్తుంది. అందుకని అది సుఖం మనకి ఇక్కడ అంటే చాలా అంటే కొంచెం తొందరగా ఎస్టాబ్లిష్ కావడానికి మనకు ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, ఆయుర్వేదంలో ఇప్పుడు చూస్తుంటే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుందని చాలా మంది చెప్తున్నారు డాక్టర్స్. ఎస్పెషల్లీ ఇక్కడ మన ఆరాధన ఆయుర్వేదం వెల్నెస్ సెంటర్కి ఏ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళు వస్తున్నారు? మన సెంటర్కు దాదాపు అన్ని రోగాలు అంటే సంబంధించిన పేషెంట్స్ వస్తుంటారు మేడం. కానీ ప్రత్యేకమైన పక్షవాతం పేషెంట్స్ చాలా ఎక్కువ వస్తుంటారు. మళ్ళీ దాంతోపాటు స్పైన్ డిసీజ్ అంటే మెడ నొప్పి కానీ, సర్వైకల్ స్పాండిలోసిస్, లోవర్ బ్యాక్ ఏక్, డిస్క్ ప్రాబ్లం కానీ, సయాటికా కానీ, మళ్ళీ జాయింట్ పెయిన్స్, ఈ పేషెంట్స్ ఒక చాలానే అంటే ఆల్మోస్ట్ మనకు పక్షవాతం ఈ పేషెంట్స్ కలిపి ఒక మోర్ దాన్ 50% పేషెంట్స్ ఇవే ఉంటాయి. దాంతోపాటు మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆటోఇమ్యూన్ డిసీజ్ అని మనకు దాంట్లో కొంచెం వేరే దగ్గర వాళ్ళకు అంత రిలీఫ్ లేకుండా రీకరెన్స్ ఎక్కువ ఉండడానికి అలాంటి పేషెంట్స్ కూడా చాలామంది వస్తుంటారు. దాంతోపాటు మాకు స్కిన్ డిసీజ్లో మనం చూసినప్పుడైతే సోరియాసిస్ పేషెంట్ చాలా ఎక్కువ ఉంటారు. సోరియాసిస్, ఎగ్జిమా, ఫంగల్ ఇన్ఫెక్షన్, రిపీటెడ్ అంటే క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ సంవత్సరాలతో బాధపడే పేషెంట్లు వాళ్ళు ఎక్కువ ఉంటారు మేడం. దాంతోపాటు ఇంకొకటి చూసినప్పుడైతే మన చిన్నపిల్లల ఆటిజం కేసెస్ అంటే వాళ్ళ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్స్ కొంచెం డిలే అయ్యి వాళ్ళు ఎన్నో అంటే ఇబ్బందులు పడుతుంటారు పేరెంట్స్. అయితే అలాంటి పేషెంట్స్ మనకు మన స్టేట్ నుంచి కానీ చుట్టుపక్కల స్టేట్ దాంతోపాటు విదేశాల నుంచి ఆటిజం కేసెస్ మనకు మంచిగా వస్తున్నారు, రిజల్ట్స్ బాగుంది. దీంతోపాటు గట్ రిలేటెడ్ డిసీజెస్ మనకు ఉన్నప్పుడు ఏదైతే డైజెషన్ రిలేటెడ్ అసిడిటీ, అల్సర్, క్రానిక్ అనమాట. దాంతోపాటు ఐబిఎస్ కానీ, కోలైటిస్ కానీ, మళ్ళీ పైల్స్, ఫిషులా ఇలాంటి అంటే ఏదైతే గట్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్నాయో ఈ పేషెంట్స్ మన దగ్గర బాగా వస్తుంటారు. అలాగే మనకు న్యూరలాజికల్ పేషెంట్ ఏవైతే న్యూరలాజికల్ అంటాం కదా, ఈ మధ్యలో మనం పార్కిన్సన్స్ కానీ, అల్జీమర్స్ కానీ ఇవన్నీ అంటే డిజనరేటివ్ డిసీజెస్ వీటి గురించి మనం చాలా అంటే మంచి రిజల్ట్స్ ఇస్తున్నాం. చాలా దూరం నుంచి వస్తుంటాం. దాదాపు అన్ని రకాల ఈవెన్ ఇప్పుడు మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ మేడం ఇంత ఫైల్ తీసుకొని వస్తారు. అన్ని దగ్గర అన్ని ఇవాల్యుయేషన్ చేసుకొని 2-3 times వాళ్ళది సిటీ స్కాన్, ఎంఆర్ఐ అయిన తర్వాత వాళ్ళు మన దగ్గరికి వస్తారు. అప్పుడు మేము ఇక్కడ గొప్పగా ఏం లేదు, కానీ ఆయుర్వేదంలో ఈ అన్నిటికీ మనం ట్రీట్మెంట్ పరిష్కారం ఉన్నాయి. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ మళ్ళీ అథెంటిక్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అంటే వీటి మీద మనం ఫోకస్ చేసి దానికి వాడే మందులు మనం కొంచెం స్టాండర్డ్ కంపెనీ, మన డయాగ్నోసిస్ బాగుంటుంది, థెరపీలు మనం ప్రాపర్గా చేస్తుంటాం. థెరపీస్ ఎక్స్పర్ట్ థెరపీస్ మన దగ్గర ఒరిస్సా, కేరళ నుంచే థెరపిస్ట్ ఉంటారు. అంటే మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ప్రాపర్ అండర్ సూపర్విజన్ అంటే ఏం కాంప్లికేషన్ కాకుండా అంటే ప్రాపర్గా మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అందుకే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్షవాతం గురించి మాట్లాడారు మీరు. చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు కూడా పక్షవాతం వైపే చూస్తున్నారు. అంటే ఒకసారి డిసీజ్ వచ్చిన తర్వాత బ్లడ్ క్లాట్ అయినా, స్ట్రోక్ వచ్చినా కూడా వెంటనే పెరాలసిస్ వస్తుంది. పెద్దవాళ్ళలో చూస్తున్నాము, చిన్నవాళ్ళలో కూడా చూస్తున్నాం. అసలు ఆయుర్వేదంకే వచ్చారనుకోండి, మన దగ్గరికే వచ్చారనుకోండి, మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు పక్షవాతానికి సంబంధించి? పక్షవాతంకు చాలా మంచి పక్షాఘాత అని అంటారు ఆయుర్వేదంలో. దానికి పక్షాఘాత అంటే ఒక వన్ సైడెడ్ ఆఫ్ ది బాడీ అంటే నాట్ ఏబుల్ టు డూ అంటే యాక్టివిటీ కొంచెం తగ్గుతుంది, దానికి మనం పక్షాఘాతం. ఇది పక్షాఘాతంకు మనం ఆయుర్వేద పరంగా చాలా మంచి ట్రీట్మెంట్స్ ఇస్తాం మన దగ్గర. దీంట్లో అంటే అక్యూట్ అంటే ఇప్పుడు రీసెంట్గా అయిన పక్షాఘాతం అసలు పేషెంట్స్ మనం మంచిగా నయం చేశాం. ఎవరైతే క్రానిక్ అంటే నెల 1-2 months తర్వాత కానీ కొన్ని మంత్స్ తర్వాత వస్తారు, అలాంటి వాళ్ళు అంటే 2 కేటగిరీ చేయొచ్చు. అంటే రీసెంట్ పక్షాఘాత అక్యూట్ అంటాం, క్రానిక్ పక్షాఘాతం అంటే అది చాలా రోజుల నుంచి వాళ్ళు సఫర్ అయ్యేవాళ్ళు. దీంట్లో ప్రత్యేకమైన మన డిఫరెంట్ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అయితే దీంట్లో భాగంగా మనం అభ్యంగం కానీ, దానికి స్వేదన కానీ, నస్యం కానీ, శిరోధార కానీ, అలానే మనం ఇంకా కొన్ని దగ్గర ధాన్యంల దారాసుక యూజ్ చేస్తాం. దాంతోపాటు మనకు మెడికేటెడ్ అంటే బస్తీ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి, డిఫరెంట్ ఎనిమాస్ ఉంటాయి అవి. అయితే అవి దానికి చాలా ఉపయోగపడుతుంది. డిపెండింగ్ ఆన్ వాళ్ళకు ఎలాంటి పక్షవాతము, ఎన్ని రోజుల నుంచి ఉంది, వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ ఏమున్నది, ఇవన్నీ గమనించి మనం దానికి ట్రీట్మెంట్ అందిస్తుంటాం. అయితే వీటితో చాలా బాగుంటుంది. దీనికి తోడుగా మనం ఏమున్నదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఉదయం తొందర లేచుడు, రాత్రి తొందర పడుకున్నాడు, దాంతోపాటు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అవిటీస్ అంటే కొంచెం ఫిజియోథెరపీ టైప్స్ మనం ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏమున్నదంటే మన దగ్గర యోగాస్ చాలా ఉపయోగపడుతుంది. యోగా రిలేటెడ్ వాళ్ళకు సంబంధించిన ఆడ బెడ్ సైడ్ యోగా కానీ వాళ్ళకు ఇలాంటి ట్రీట్మెంట్స్ మనం కొంచెం అందిస్తాం. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా పంచకర్మ చికిత్సల ద్వారా ఆయుర్వేదంలో మెయిన్గా ఏ
ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళకి సూపర్ సక్సెస్ రేట్ వస్తుంది అంటారు. అంటే ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఆయుర్వేదంలో ఇప్పుడు అలోపతి అనుకోండి, ఏదైనా కూడా మేము అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేస్తున్నాం అంటారు. అడ్వాన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు, పిహెచ్డి ఉన్నారు, ఎండీస్ ఉన్నారు అంటున్నారు. మరి ఆయుర్వేదంలో ఇంత పెద్ద పెద్ద సమస్యలకి శాశ్వత పరిష్కార మార్గం ఎలా దొరుకుతుంది? ఆయుర్వేదం ఒక గొప్ప శాస్త్రం మేడం. మీకు తెలిసిందే, ఇది అథర్వవేద ఉపవేదం. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద, ఉపవేద అంటే వేదాల నుంచి వచ్చిన జ్ఞానం అన్నమాట. ఆయుర్వేదంలో ఏం చెప్పిండ్రో అంటే బేసిక్ ప్రిన్సిపల్స్, కాన్సెప్ట్స్, దాదాపు ఇది శాశ్వత శాస్త్రం, అంటే ఇటర్నల్ అన్నమాట. అది భూతకాలంలో కానీ వర్తమానంలో మళ్ళీ భవిష్యంలో ఒక స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ అన్నమాట. ఈ ప్రిన్సిపల్స్ ఎప్పుడు చేంజ్ కావు. అంటే ఇంత గొప్ప శాస్త్రం ఆయుర్వేదంలో చెప్పింది. ఆయుర్వేదంలో ఎక్కువ ప్రివెంటివ్ మెడిసిన్ గురించి ఎక్కువ చెప్పారు మేడం. మనకు రోగాల నుంచి రాకుండా వచ్చిన రోగాలకు నయం చేయడానికి ఒక 3 వేగా అంటే ఆల్మోస్ట్ ఆహార, విహార అని ఔషధం అని చెప్పారు. ఏదన్నా జబ్బు వచ్చినప్పుడు మనకు 3 పార్ట్లో మనం కన్సిడర్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ చేసినప్పుడు బాగుంది. ఆహార అంటే డయట్ మోడిఫికేషన్ అన్నమాట. విహార అంటే వాళ్ళకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. థర్డ్ మెడిసిన్ అన్నమాట. ఔషధం అంటే మెడిసిన్. కానీ ఈ కాలంలో మీరు అంత చూస్తున్నారు, ఇప్పుడు ప్రతిదానికి మనం ఔషధంకి వెళ్తున్నాం. అంటే డయట్ గురించి పట్టించుకుంటలేము, లైఫ్ స్టైల్ గురించి పట్టించుకుంటలేము. అంటే ఇలాంటి మనం కాన్సెప్ట్తోని మళ్ళీ బేసిక్ అథెంటిక్ మనం ఆలోచించి వాళ్ళ ప్రాపర్ డయాగ్నోసిస్ చేసి అంటే ఏమున్నది మేడం అంటే వేరే ప్యాథీకి మన ఆయుర్వేదంకు డిఫరెన్స్ ఏమున్నదంటే మన బేసిక్ ఫిజియాలజీ డిఫరెంట్ అన్నమాట. 3 దోష, సప్తధాతు, 3 మలాజ్ అన్నమాట. వీటితో ఈ బేసిక్ ఇది ఫిజియాలజీ. దీంట్లో ఎక్కడన్నా కొంచెం ఇంబ్యాలెన్స్ అయినప్పుడే మనకు రోగాలు వస్తాయి. అయితే ఆ రోగాలకు మీ బాడీ కాన్స్టిట్యూషన్ ఏమో, మళ్ళీ మీ బలం ఎలా ఉన్నది, మళ్ళీ మీ డిసీజ్ ఇంటెన్సిటీ ఎంత ఉన్నది, అంటే ఎంత సివియర్ ఉన్నది, ఇవన్నీ గమనించి మనం వాళ్ళకు మెడిసిన్స్ అంటే దానికి సంబంధించిన ప్రాపర్గా మెడికేషన్ మనం ఇచ్చినప్పుడు రిజల్ట్స్ బాగుంటాయి అన్నమాట. అందుకే అంటే తక్కువ సమయంలో మనకు మంచి రిజల్ట్స్ రావడానికి కారణం అవుతుంది. రాజారెడ్డి గారు, సయాటికా ఒకప్పుడు ఏ జబ్బు అయినా కూడా ఏజ్ పైబడిన వాళ్ళల్లో, హెల్త్ని కేర్ చేయని వాళ్ళల్లో, వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా లేని వాళ్ళలో చూసేవాళ్ళం. ఇప్పుడు ఏజ్ లిమిట్ లేదు, వయసుతో సంబంధం లేదు, ఎవరికి పడితే వాళ్ళకి ఏ ఇష్యూస్ పడితే వాళ్ళకి వస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ సయాటికా అనేది అన్ని ఏజెస్లో ఉన్న వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. సయాటికా ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు, చాలా హాస్పిటల్స్ తిరిగేసిన వాళ్ళు, మందులు వాడేసిన వాళ్ళు, అన్ని ట్రీట్మెంట్లు అయిపోయింది. ఫైనల్గా ఇంక ఇది తగ్గదు అని కొంతమంది ఒక స్టేజ్కి వచ్చేస్తారు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే ఆయుర్వేదంలో మీరు నిజంగా శాశ్వత పరిష్కారం ఇస్తారు? ఎస్ మేడం, అలాంటి కేసెస్ మనం చాలా డీల్ చేసాం. మనం ఆల్మోస్ట్ ఎవరికైతే సయాటికా కానీ, డిస్క్ ప్రాబ్లం కానీ, స్పైన్ కాంప్రెషన్తో వాళ్ళకు సర్జరీ చెప్పిన పేషెంట్ల సుఖ మనం ఇక్కడ మంచి రిజల్ట్స్ ఇచ్చాం. కొందరు సర్జరీ తర్వాత సుఖ వాళ్ళకు ఇంకా అక్కడ కాళ్ళలో ఇంకా బలం లేకపోయాడు, ఇంకా కొంచెం ఇబ్బందితో బాధపడుతున్న వాళ్ళ సుఖ మనం మంచి ట్రీట్మెంట్ అందించి వాళ్ళకి నయం చేసినాం. సయాటికాల సుఖం మనం చాలా మంచి అంటే ఆల్ స్పైన్ డిసీజ్లలో మీకు ఇంతకుముందు చెప్పినట్లనే మన దగ్గర చాలా మట్టుకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి మేడం. ఆల్మోస్ట్ అంటే 100% అని చెప్పలేను, కానీ వచ్చిన వాళ్ళందరిలో మంచి రిజల్ట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఉన్నప్పుడే అంటే మీరు ఏం లేదు మేడం, చాలాసార్లు ఏమనుకుంటారు ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు చేస్తే కొన్ని మాసాల తర్వాత రిజల్ట్ వస్తుంది అని ఒకటి అంటే నమ్మకం ఉన్నదా, అంటే అట్లా ఒక మైండ్ సెట్ ఉంది. కానీ అది చాలా తప్పు అన్నమాట. ఆయుర్వేదంలో అలా లేదు. ఇప్పుడు మా దగ్గర మేమే కానీ ఎవరైనా మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రాపర్గా నేర్చి అంటే మన ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసినప్పుడు వితిన్ 7 days ఒక పేషెంట్కు 7 రోజులలో మనకు రిజల్ట్ రావాలి. 7 daysలో వాళ్ళకు రిజల్ట్ కనిపించాలి. మా దగ్గర 7 లేదు, ఆల్మోస్ట్ 3-4 days తర్వాతనే వాళ్ళలో చేంజెస్ కనిపిస్తున్నాయి. 7 days దాకా ఒక రిజల్ట్ రాలేదంటే ఇంకా ఏదన్నా కొంచెం ఇబ్బంది, అంటే మన డయాగ్నోసిస్లో ఏమైనా తప్పు ఉన్నది, లేకుంటే ట్రీట్మెంట్లో ఏమైనా ఉన్నది, ట్రీట్మెంట్ చేంజ్ చేసి అన్నా వాళ్ళకు కరెక్షన్ చేస్తే ఒక రిజల్ట్స్ వస్తాయి. ఇది ఆయుర్వేదంలో చెప్పారు. కానీ మధ్యకాలంలో ఏమున్నది అంటే ఎవరో నాటి వైద్యము అవి వీటికే మనం ఆయుర్వేదం అని అనుకో నిజంగా చూస్తే, అంటే అక్కడ మీరు వెళ్ళి కొంచెం ఏదో తీసుకున్నారు ఆయుర్వేదం తీసుకున్నామని అంటారు. లేకుంటే మన దగ్గర ఎక్స్పీరియన్స్తో కొందరు ఉన్నారనమాట, వాళ్ళు ఇచ్చింది. కానీ అట్లా కాదు. ఇప్పుడు మంచి ఆథెంటిక్ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు వితిన్ 7 daysలో మనకు రిజల్ట్స్ కనిపించాలి. కానీ మన దగ్గర చూసినప్పుడు అయితే మన ట్రీట్మెంట్స్ అన్నీ 7 to 14 days మేడం. ఇక్కడ ఎవరైనా స్టే చేయాలి, నాట్ మోర్ దాన్ 14 days. 15 రోజుల కన్నా ఎక్కువ ఎవరికి అవసరం పడదు ఆలోపే. ఎందుకంటే ఉదయం ఒక సెషన్, ఈవినింగ్ ఒక సెషన్, డైలీ 2 times మనం ట్రీట్మెంట్స్ ఇస్తాం. అయితే అందుకని మనకు రిజల్ట్స్ ఒక 3-4 daysలో మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎంత క్రానిక్ డిసీజ్ అంటే పర్సంటేజ్ వైజ్ ఎంత రిజల్ట్ వస్తున్నది అది డిపెండింగ్ ఆన్ వాళ్ళ డిసీజ్ క్రానిసిటీ బట్టి. కానీ డెఫినెట్గా వాళ్ళకి చేంజెస్ అయితే కనిపిస్తాయి. సయాటికాలో మనం చాలా మట్టుకు అంటే మంచి అంటే ఆల్మోస్ట్ 100% రిజల్ట్స్ మనం చాలా మందికి ఇచ్చాము. మళ్ళీ రికరెన్స్ లేకుండా. దీంట్లో సయాటికల్ ఏమవుతుంది, ఇప్పుడు తగ్గింది, కానీ కొన్ని 6 months 1 year తర్వాత సుఖ రికరెన్స్ కొంచెం ఇంకా వస్తున్నదని వాళ్ళు వచ్చే పేషెంట్లు ఉంటారు అన్నమాట. కొన్ని అలాంటి లేకుండా సుఖ పర్మనెంట్గా కొంచెం వాళ్ళకు రిలీఫ్ కావడానికి సుఖ చాలా అవకాశం ఉంది మన ట్రీట్మెంట్. రాజారెడ్డి గారు, చర్మకు సంబంధిత వ్యాధులు చాలా ఉన్నాయి, అంటే చర్మానికి సంబంధించిన సమస్యలు.
ఎస్పెషల్లీ సోరియాసిస్ అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టింది. అల్లోపతిలో మెడిసిన్స్ వాళ్ళు ఉన్నారు, ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఎస్పెషల్లీ ఆయుర్వేదంలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉందని సోరియాసిస్ పేషెంట్లు ఎందుకు చెప్తుంటారు? ఎందుకంటే సోరియాసిస్ వచ్చిన తర్వాత పాపం వాళ్ళు నలుగురిలో తిరగలేరు. కొంతమందికి చాలా బ్రాడ్గా వస్తాయి, అవి అంతా పెద్దగా వస్తాయి, బాడీ నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది, నలుగురిలో తిరగలేరు, ఎవరికి చెప్పుకోలేరు కూడా. సోరియాసిస్ తో బాధపడుతున్న వాళ్ళకి ఆయుర్వేదంలో నిజంగానే సక్సెస్ రేట్ ఉంటుందంటారు? సోరియాసిస్ కేసెస్ మనం రెగ్యులర్గా డీల్ చేస్తామండి. సోరియాసిస్ ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్, అంటే సైకోసోమాటిక్ డిసీజ్, అంటే బాడీ అండ్ మైండ్ సంబంధించిన డిసీజ్ మేడం. వాళ్ళకు కారణాలు అలా ఉంటాయి అన్నమాట. కొంచెం స్ట్రెస్ కానీ ఇవన్నీ కొంచెం ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్, అలాంగ్ విత్ వాళ్ళ డైట్తో పాటు స్ట్రెస్, వాళ్ళ జాబ్ ప్రెషర్ కానీ ఇవి కొంచెం ట్రిగరింగ్ ఫ్యాక్టర్, అంటే దాంతోనే వస్తున్నదని కాదు కానీ వ్యాధి కొంచెం మనకి ఇది కావడానికి అవి కారణాలు. వాళ్ళలో ఏమున్నదంటే రీకరెన్స్ ఎక్కువ ఉంటుంది మేడం. ఇప్పుడు లీజన్స్ వస్తాయి, కొన్ని ట్రీట్మెంట్ వాడతారు, ఏదో ఆయింట్మెంట్ పెట్టిన తర్వాత కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది, కొన్ని రోజుల తర్వాత ఇంకా రీకరెన్స్ అయితే. అలాంటివి కాకుండా మన ఆయుర్వేదంలో పంచకర్మ ద్వారా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. పంచకర్మ, వమనం కానీ విరేచనం కానీ వీటి ద్వారా మనం చాలా మట్టుకు మంచి రిజల్ట్స్ ఇస్తాం, రీకరెన్స్ కాకుండా. మన ఆయుర్వేదంలో అదొక్కటి స్పెషల్ అనమాట. అంటే పంచకర్మ ద్వారా దాంతోపాటు వాళ్ళకు కొంచెం ఇంటర్నల్ మెడికేషన్ అలాంగ్ విత్ డైట్ అండ్ అదర్, అంటే డైట్ మోడిఫికేషన్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వీటితో చాలా మట్టుకు మంచి రిజల్ట్స్ ఇస్తారు. అంటే దీంట్లో కొన్ని రోజులు వాళ్ళు ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసినప్పుడు రికవర్. మా దగ్గర చాలా పేషెంట్స్ ఉన్నారు, అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు, అందరికీ మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఒక సివియర్గా ఇబ్బంది పడుతున్న సోరియాసిస్ పేషెంట్ ఇక్కడికి వస్తే ఎన్ని రోజుల్లో అతనికి రికవరీ అవుతుంది? మాక్సిమం ఒక 14 days. 14 daysలో అయిపోతుంది. 14 daysలోనే వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ రిజల్ట్ మీకు 50%, 70%, కొందరికి 90% 14 daysలో కావాలి. కొందరికి డిపెండింగ్ ఆన్ వాళ్ళకి అంటే ఇంటెన్సిటీ బట్టి కొన్ని రోజులు ఇంకా ఇంటికి వెళ్ళినాక వాళ్ళకు ఇంకా తగ్గిపోతుంది. కానీ ఈ పంచకర్మ శోధన చికిత్స చేసినప్పుడే వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓన్లీ ఇంటర్నల్ మెడికేషన్తో పాటు అంత కాకుండా మనం పంచకర్మ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ నడిచేటప్పుడే వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుంది మేడం, అంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. రాజారెడ్డి గారు ఇప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళకి సోరియాసిస్ రాదంటారా? దానికి కొంచెం కన్సెప్ట్స్ ఉన్నాయి. వాళ్ళకి కొన్ని రోజులు మేము, ఎందుకంటే ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్. ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే మీకు తెలుసు, ఇమ్యూనిటీ కొంచెం ఎఫెక్ట్ అయ్యి ఇది వచ్చేది. దీంట్లో రీకరెన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే అది రాకుండానే మేము వాళ్ళకి జాగ్రత్తలు చెప్తాము. మళ్ళీ వాళ్ళకి క్రమంగా కొంచెం అంటే ఈ సంవత్సరం ఒకసారి ట్రీట్మెంట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఒక 2 years వాళ్ళకి పంచకర్మ ఒకటి అడ్వైజ్ చేస్తాం. అంటే రెస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళకి ఇంకా మెడికేషన్ ఏమి ఉండదు, బట్టి ఓన్లీ పంచకర్మ, శరీర శుద్ధి అని అంటాం. ఒక డీటాక్స్ ట్రీట్మెంట్స్ కోసం వాళ్ళు కొంచెం అది పాటిస్తే ఒక 3 years తర్వాత మళ్ళీ కూడా వాళ్ళకి ఇంకా ఏం దాని గురించి కంటిన్యూగా అంటే ట్రీట్మెంట్స్ కానీ ఇంకా చేసేటి అవసరం పడదు. సోరియాసిస్తో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది బయట లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. మరి ఇక్కడ మనకి ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది? అఫోర్డబుల్ ప్రైజేనా? ఎస్ మేడం, మన దగ్గర ఇప్పుడు చాలా తక్కువ, అంటే ఆల్మోస్ట్ 2500 per day మనం ఛార్జ్ చేస్తాం. దాంట్లో వాళ్ళ స్టే కాస్ట్ ఉంటుంది, ఫుడ్ కాస్ట్ 3 times, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, దాంతోపాటు 2 times పంచకర్మస్. మనం ఎక్కడన్నా మీరు విన్నరొచ్చు మేడం, చూసి ఉండొచ్చు, అంటే ఎక్స్పీరియన్స్గా చేసి ఉంటుంది. సిటీలో మీరు చిన్న అభ్యంగం కానీ ఏమైనా మసాజ్ అండ్ స్టీమ్ తీసుకుంటూ ఒక 3000 కన్నా తక్కువ కాదు మేడం. అలాంటిది మనం అలాంటి ఒక 5 to 6 types ఆఫ్ ట్రీట్మెంట్స్ మన దగ్గర ఇక్కడ మనం వాళ్ళకి ఉదయం సాయంత్రం మనం ట్రీట్మెంట్స్ ఇస్తాం, అలాంగ్ విత్ అకామిడేషన్ అండ్ ఫుడ్ అనమాట. ఇంకా యోగా ఇవి మెడిటేషన్ ఇవైతే ఇంక్లూడింగ్. ప్రతి దానికి మన దగ్గర సెపరేట్ ఛార్జెస్ ఏమి ఉంటాయి, ఆల్ ఇన్క్లూడ్స్ అనమాట. ఇప్పుడు వేరే చోటు చూసినప్పుడు ఏముంటుంది అంటే ట్రీట్మెంట్ కాస్ట్ వేరే ఉంటుంది, అకామిడేషన్ వేరే, మళ్ళీ ఫుడ్ కాస్ట్ వేరే, ఈ జిఎస్టీ అది డిఫరెంట్ అనమాట. వీటికి కలిపి మనకు ఉంటాయి. కానీ మన దగ్గర ఆల్ ఇన్క్లూడ్స్, దట్ టు 1 time ట్రీట్మెంట్కి ఇది కాస్ట్ ఉంటుంది. మన దగ్గర ఆ ట్రీట్మెంట్స్ మనం ట్వైస్ ఇస్తున్నాం, మార్నింగ్ ఒక సెషన్, ఈవినింగ్ ఒక సెషన్. అందుకే మనకు రిజల్ట్స్ కొంచెం బాగుంటాయి. అంటే తక్కువ కాస్ట్లో మనకు తక్కువ సమయంలో మంచి రిజల్ట్స్ రావడానికి ఇవి ఉపయోగపడుతుంది. కిడ్నీ సంబంధిత సమస్యలతో కూడా బాధపడుతున్న వాళ్ళు ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం ఉంది అంటున్నారు. సో ఇక్కడ ఎలాంటి పేషెంట్స్ వస్తున్నారు కిడ్నీకి సంబంధించి? కిడ్నీలో అంటే మీరు అనేది ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ అంతే కదా మేడం. అయితే అందరూ కిడ్నీ రాళ్లతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు, కిడ్నీ కొంచెం కార్యక్షమత తగ్గిసుక కిడ్నీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని CKD అంటాం ఆ పేషెంట్స్. అయితే ఇందులో మనం CKD పేషెంట్ చాలా రెగ్యులర్గా మనం ట్రీట్ చేస్తుంటాం మేడం, మంచిగానే రిజల్ట్స్ ఉంటాయి దాంట్లో. అలాంటి వాళ్ళకి ఎక్కువ మనకు పంచకర్మ కొంచెం అవసరం పడుతుంది. కానీ దాంతోపాటు ఇంటర్నల్ మెడిసిన్స్ వాళ్ళు ప్రాపర్గా వాడి డైట్ కొంచెం కంట్రోల్ చేసినప్పుడు వాళ్ళ కిడ్నీ అంటే రోగం నుంచి వాళ్ళకు విముక్తి వచ్చేటి అవకాశం ఉంటుంది మేడం. చాలామంది వాళ్ళు పాజిటివ్గా రిజల్ట్స్ వస్తున్నాయి ఆ పేషెంట్స్. ఈ మధ్యల కాలంలో మీకు అందరికీ తెలిసిందే, అందరికీ చాలామంది అంటే ముందు కిడ్నీ పేషెంట్స్ ఇంత ఎక్కువ ఉండకుండా ఇప్పుడు ఈ మధ్యలో పెరగడానికి కారణం అంటే ఇప్పుడు మనం విపరీతమైన కొంచెం మెడిసిన్ యూజ్ ఎక్కువైపోయింది, సెల్ఫ్ మెడికేషన్ ఎక్కువైపోయింది.
మళ్ళీ అన్ని దగ్గర ఎక్కడనో ప్రతిదానికి మనకు అంటే బాడీకు అంటే చిన్న నొప్పి వచ్చినా మనం ఏదో పిల్లి వేసుకుంటున్నాం అన్నమాట. ఇవన్నిటి డిఫెక్ట్. దాంతోపాటు మనం తినే ఆహారం అందులో సుఖ కల్తీ ఎక్కువ ఉంటున్నది, దట్ టు ఇన్ఆర్గానిక్, అంటే మనం పెస్టిసైడ్ కెమికల్ ఉన్న మనం ఆహారం మనం తీసుకుంటాం. ఇవన్నిటితో సుఖ మనం కిడ్నీ డిసీజ్ పెరగడానికి కారణాలు ఉన్నాయి అన్నమాట. అయితే ఇలాంటిదే కొంచెం అంటే అలా ఆర్గానిక్ ఫుడ్ వెళ్ళి కొంచెం డయట్ మోడిఫికేషన్ చేసి దాంతోపాటు కొంచెం ప్రాపర్గా ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకుంటే కిడ్నీలో కొంచెం అంటే ఆల్మోస్ట్ రివర్సిబుల్ అన్నమాట. సికేడ్ అంటే నాన్ రివర్సిబుల్ అంటారు, కానీ అది సుఖ మనకు రివర్స్ కావడానికి కొంచెం అంటే అవకాశం ఉన్నది. రెగ్యులర్గా మనం రిజల్ట్స్ కూడా చూపిస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఆటో ఇమ్యూన్ డిసీజ్తో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఆటో ఇమ్యూనిటీ డిసీజ్తో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆటో ఇమ్యూన్ డిసీజ్లో చాలా వస్తాయి మేడం. మీకు చెప్పాలంటే కొన్ని స్కిన్ డిసీజెస్ ఉన్నాయి, కొన్ని రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నాయి. ఇవన్నీ కొంచెం ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. దీంట్లో సుఖ మనం చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంటాం. అంటే ఆయుర్వేదంలో ఏమున్నది మేడం అంటే మా ఒక స్ట్రెంగ్త్ ఏదైతే ఉన్నదో యూఎస్పీ అంటాం కదా, ఇప్పుడు మీరు ఏదైతే ఈ కాలంలో ఏదానికి మనది దీనికి ఏమున్నదంటే మనం పంచకర్మ ఒకటి మెయిన్. ఈ పంచకర్మతో పాటు మనం ఇంటర్నల్ మెడికేషన్ ఇవి సుఖ మనం కొంచెం ప్రాపర్గా వాళ్ళది పేషెంట్ది ప్రాపర్గా మనం డయాగ్నోసిస్ చేసి వాళ్ళకి ప్రాపర్గా కొంచెం ప్లాన్ చేసి వాళ్ళకి పంచకర్మ దాంతోపాటు ఈ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు సుఖం ఆటో ఇమ్యూన్ డిసీజ్లో చాలా మంచిది. దాంట్లో సుఖం ఏముంటుంది మేడం, ఆటో ఇమ్యూన్ డిసీజ్లో రీకరెన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇవాళ వచ్చిన జబ్బు కొంచెం తగ్గి కొన్ని మాసాల తర్వాత ఇంకా మళ్ళీ రిపీట్ రావడానికి కొంచెం అవకాశం ఉంటుంది. దానికి సుఖం మనం చాలా మట్టుకు రిజల్ట్స్ ఉంటాయి. రాజారెడ్డి గారు, ఆటిజం ఇష్యూస్తో ఎక్కువ మంది చిన్నపిల్లలు బాధపడుతున్నారు నవేడేస్. చిన్నపిల్లల్లో ఈ సమస్యను ఎక్కువగా చూస్తున్నాం. అల్లోపతిలో ఇంజెక్షన్స్ మెడిసిన్స్ అవన్నీ పక్కన పెడితే ఆయుర్వేదంలో ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఆటిజంతో బాధపడుతున్నారో ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఆటిజం కేసెస్ మనకు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తుంటారు మేడం. ఈవెన్ చిన్న ఏజ్ నుంచి మన పిల్లలు అలాంటి అంటే వాళ్ళ ఏదైతే ఫిజికల్ మెంటల్ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో ఇవి కొంచెం డిలే అవుతుంటాయి అన్నమాట. అయితే దాని గురించి సుఖం మనం ఆయుర్వేదంలో చాలా మంచిగా ఉన్నది. మా దగ్గర బాలరోగ్ అని ఒకటి స్పెషల్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ డిపార్ట్మెంట్ అండర్ సుఖ డిఫరెంట్ అంటే ఈవెన్ పీడియాట్రిక్ పంచకర్మ సుఖ మనం చేస్తుంటాం. పంచకర్మ అంటే పెద్దల్లో చేసేది రెగ్యులర్ పంచకర్మ, చిన్నపిల్లల సుఖ కొన్ని పంచకర్మ చేస్తాం. అది స్పెషల్లీ చిన్నపిల్లలకు సంబంధించిన పంచకర్మ అవి సుఖ చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకు. దాంతోపాటు ఇక్కడ మాకున్న అంటే వాళ్ళలో కొంచెం మార్పు గురించి మేము డైట్ మీద సుఖ మంచి ఫోకస్ చేస్తాం వాళ్ళకు. ఇవన్నీ సుఖ మనం దాంతోపాటు కొన్ని అంటే మంచి ఎఫెక్టివ్గా హర్బో మినరల్ కాంబినేషన్స్ హర్బల్ సుఖ కాంబినేషన్స్ కొంచెం మెడిసిన్ సుఖ చాలా బాగున్నాయి. వీటి సుఖ రిజల్ట్స్ మనకు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మన ఎవరికైనా కూడా మెయిన్గా అందరికీ తెలుసు గట్ బాగుంటే హెల్త్ బాగుంటుంది. సో గట్ ఇష్యూస్తో చాలా మంది బాధపడుతున్నారు. ఈవెన్ అల్సర్ కావచ్చు, కిడ్నీ సంబంధ సమస్యలు, చర్మ వ్యాధులు, ఈవెన్ స్ట్రోక్స్ కూడా వస్తున్నాయి అంటున్నారు. మనకి ఆయుర్వేదం పక్కన పెడితే అల్లోపతిలో ఏంటంటే కొత్త ట్రీట్మెంట్స్ వచ్చేసాయి. ఇప్పుడు మీరు ఆరోగ్యంగానే ఉన్నారు, ఫ్యూచర్ లో ఆరోగ్యంగా ఉండాలి అంటే మీ గట్ చెక్ చేయించుకుంటే చాలు, నెక్స్ట్ ఫ్యూచర్ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తుందో కూడా మేము చెప్పేస్తాం అంటున్నారు. గట్ అనేది అంత కీ రోల్ ప్లే చేస్తుంది, ఇట్స్ లైక్ హార్ట్ అని చెప్తున్నారు. మన ఆయుర్వేదంలో మరి మీరేం చెప్తారు గట్ సంబంధించి? ఆయుర్వేదంలో ఎప్పటి నుంచో గట్కు ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇప్పుడు మీకు చెప్పాను ఆయుర్వేదంలో చెప్పిన ప్రిన్సిపల్స్ 5000 సంవత్సరాల క్రితం చెప్పిన వాళ్ళు. అప్పుడు చెప్పిన ప్రిన్సిపల్స్ ఈ సమయంలో ఇప్పుడు ఈ కలియుగంలో ఈ కాలంలో స్టాండ్ అవుతుంది. మీకు అందరికీ తెలిసింది కోవిడ్ 2020 అంటే మన కోవిడ్లో అందరూ అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా అందరు సుఖ సఫర్ అయినాం మనం. అయితే అప్పుడు సుఖ మనం గమనించినాం చిన్న మన అంటే హెల్త్ టిప్స్, కిచెన్కు సుఖం మనం కొంచెం మెడిసిన్ రూపంలో సుఖ కిచెన్లో ఉన్న స్పైసెస్కు సుఖం మనం ఎంతో ఉపయోగపడ్డాయి. అయితే ఆయుర్వేదంలో చెప్పేది ఏంటంటే గట్కు మనం అప్పటి నుంచే కొంచెం ప్రాధాన్యత ఇస్తారు. మీరు ఎవరన్నా వైద్యుడి దగ్గరికి కానీ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగేది ఒక 2-3 కామన్ క్వశ్చన్స్ అన్నమాట. మీకు ఆకలి ఎలా ఉన్నది, మీకు మోషన్స్ ఫ్రీ ఉంటుందా లేదా, మీ డైజెషన్ బాగున్నదా లేదా, మీ అంటే నాలుక రుచి వస్తుందా లేదా, ఇవన్నీ ఇవి కామన్ క్వశ్చన్స్ అనమాట. అయితే అదే ఇప్పుడు ఇంకా వేరే మెడికల్ సైన్స్, నేను ప్రత్యేకమైన ఏ సైన్స్ గురించి చెప్పను. అంటే వాళ్ళల్లో దీని గట్కు వాళ్ళు ఇంతకుముందు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళ గట్కు సెకండ్ బ్రెయిన్ అంటున్నారు. ఒక బ్రెయిన్ దేవుడు ఇచ్చింది ఇది ఉన్నది, ఇంకొక బ్రెయిన్ అంటే కొన్ని న్యూరలాజికల్ కండిషన్స్, కొన్ని డిజనరేటివ్ కండిషన్స్లలో అంటే పార్కిన్సన్స్ లాంటివి కానీ ఇంకా ఏమన్నా డిజనరేటివ్ డిసీజెస్ ఉన్నాయి. వీటికి వాళ్ళకి బ్రెయిన్లో దానికి కనెక్షన్ కానీ లింక్ దొరుకుతలేదు, దానికి గట్లో ఉన్నదని చెప్తున్నారు. అయితే ఆయుర్వేదంలో చూడండి మనకు ఈ న్యూరలాజికల్ కండిషన్లో గట్కు ఇప్పుడు యాక్చువల్గా ఆయుర్వేదంలో బస్తీ అనే ఒక ట్రీట్మెంట్ ఉన్నది. బస్తీ అంటే మన గట్కు కొంచెం క్లీన్ చేయడానికి, క్లీన్సింగ్ కోసం, అది డిటాక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదొకటి కానీ విరేచన కానీ ఈ ట్రీట్మెంట్స్ అన్నీ వాళ్ళు అప్పటి నుంచే అంటే వమనం అంటే మనకు స్టమక్ క్లీన్ చేయడానికి, విరేచనం అంటే మనకు స్మాల్ ఇంటెస్టైన్, ఇది మళ్ళీ లార్జ్ ఇంటెస్టైన్కు బస్తీ అంటే మెడికేటెడ్ ఎనిమల్స్, ఇవి అప్పటి నుంచి ట్రీట్మెంట్ చెప్పారు. అంటే చెప్పాలంటే గట్కు ఆయుర్వేదం ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చింది. అంటే అగ్ని అని అంటారు, జఠరాగ్ని, మన డైజెస్టివ్ ఫైర్ బాగున్నప్పుడే మనం బాగుంటాం.
మీరు గమనించినచ్చు, అందరికీ జీవితంలో మనం చిన్న చిన్న జబ్బులు వచ్చినప్పుడు మనం గమనిస్తాం, మనకు ఏదైనా జబ్బు జ్వరం వచ్చిందంటే మనకు ఆకలి మందిస్తాం, మనకు మందాగ్ని అవుతుంది, అంటే డైజెషన్ వీక్ అవుతుంది. డైజెషన్ వీక్ అయ్యి మనకు తిన్న ఆహారం చుక్క మనకు జీర్ణం కాకనే కొంచెం జబ్బులు అవుతాయి. అంటే గట్కు మాత్రం ఆయుర్వేదం ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చింది. కొన్ని మెడికల్ సైన్స్లో ఈ మధ్యలో దానికి కొంచెం వాళ్ళు చెప్తున్నారు, కానీ అలా అని మనం ఆయుర్వేదం దానికి ఎప్పుడు అంటే ప్రాధాన్యతని ఇచ్చింది. అని మనుష్యుడికి అంటే ఆ గట్టు బాగున్నప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది. దాని గురించి ఒకటి నేను ఒక కొటేషన్ చెప్తాను మేడం. సమదోష సమాగ్నిష సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియ మన స్వస్థ ఇత్యాభి. అంటే హెల్త్ది కొటేషన్ ఒకటి చెప్పాను. అంటే హెల్త్ ఎవరికి అని కొటేషన్ చెప్పినప్పుడు సమదోష అంటే ఇంతకుముందు చెప్పాను 3 దోషాస్ అవి బాగున్నప్పుడు, సమధాతు అంటే 7 ధాతుస్, 3 దోషాలు అంటే వాత పిత్త కఫ, 7 ధాతుస్ అంటే రస రక్త మాంసం మేధ అస్థి మజ్జ శుక్ర 7 ధాతు. మల అంటే మలము పురుషము మళ్ళీ స్వేదం అంటే స్వెట్ అన్నమాట. ఇవి 3 మలాలు. ఇవి బ్యాలెన్స్గా ఉన్నప్పుడు, నార్మల్గా ఉన్నప్పుడు మనం బాగుంటుంది. ఇవన్నీ ఫిజికల్ పారామీటర్. సమదోష సమాగ్నిష సెకండ్ వాళ్ళు అన్నారు అగ్నికి అని చెప్పారు. అగ్ని అంటే జఠరాగ్ని. మీ డైజెషన్ బాగున్నప్పుడే మీరు హెల్తీ ఉన్నట్లు. సమదోష సమాగ్నిష సమధాతు మలక్రియ ఇవన్నీ ఫిజికల్ పారామీటర్. ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనం. ప్రసన్న ఆత్మ అంటే మీకు తెలిసే సోల్. ఇంద్రియ అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనమాట. మన అంటే దానికి ఉభయేంద్రియం అంటే. ఈ 3 అంటే మనకు మెంటల్ అండ్ ఇది అనమాట స్పిరిచువల్. ఇది అంటే ఇది చాలా మనకి ఇంపార్టెంట్. ఓన్లీ ఫిజికల్ వెల్బీయింగ్ ఉన్నారంటేనే మీరు బాగున్నారంటే మీరు హెల్తీ కాదు. అలాంగ్ విత్ ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ హెల్త్. ఇప్పుడు ఈ కొటేషన్స్ ఒక WHO యాక్సెప్ట్ చేసింది. అంటే ఒక హెల్త్ కొటేషన్ను ఆయుర్వేదంలో 5000 సంవత్సరాల క్రితం చెప్పింది. ఇది ఏదైతే కొటేషన్ చెప్పాను, హెల్త్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ హెల్త్ అనమాట. అంటే ఇంత పెద్ద బ్రాడ్గా వాళ్ళు చెప్పడానికి చూడండి. అంటే వాళ్ళకి ఎంత దూరదృష్టి ఉండే, వాళ్ళు ఎంత రీసెర్చ్ చేసి వాళ్ళు ఇవన్నీ చెప్పారు అనమాట. అయితే మనకి ఏమున్నది మేడం, మన శాస్త్రంలో చెప్పింది దానికి చిన్న చూపు చూస్తాం. మనకంటే మన దగ్గర కదా దాని ఇంపార్టెన్స్ ఉండదు. కానీ అదే ఇప్పుడు మనకు విదేశీయులు ఇప్పుడు మన ఈ కాన్సెప్ట్తో వాళ్ళు చెప్పినప్పుడు WHO ఈ కాన్సెప్ట్ మీదనే వాళ్ళది హెల్త్ డెఫినేషన్ చేంజ్ చేసాం. అంటే దీంట్లో ఎంత సమగ్రంగా ఉన్నది అంటే అన్ని ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్స్. అంటే ఇది బాగున్నప్పుడే మనం హెల్దీ ఉన్నట్ల ఒకటి దానికి ఇది ఇచ్చింది అనమాట. అయితే దాంతో చూసినప్పుడు మీరు చెప్పిన దానికి మీకు దాదాపు ఈ సమాధానం తెలిసి ఉండొచ్చు. అంటే గట్కు మనం ఇంపార్టెన్స్ ఆయుర్వేదంలో ఎప్పుడు ఇస్తుంది. సో రాజారెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెల్నెస్ సెంటర్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ స్టే చేస్తున్నారు పీస్ ఆఫ్ మైండ్ కోసం. అంటే మీ ఫుడ్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది, నేచర్ వాళ్ళని మంచిగా ఒక పాజిటివ్ వైబ్లోకి తీసుకెళ్తుంది. ఆల్మోస్ట్ 60+ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎట్లా అనిపిస్తుంది సార్? ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు సోషల్ సర్వీస్ యాడ్ అయితే ప్రకృతి, నేచర్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది అంటారు. సో మీరేం చెప్తారు సార్? మీరు అన్నది నేను 100% ఒక ప్యూర్ ఇంటెన్షన్తో ఏదైనా పని చేసినప్పుడు సుఖ మనకు అన్ని రకాల మనకు దేవుడి సుఖం మనకు అంటే తోడుంటాడని తోడుంటాడు. మనకు ఏది చేసినా కొంచెం ఇదైతే ఈ సెంటర్లో అది మేము గమనించినాం మేడం. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సుఖ ఆల్మోస్ట్ 1.5 yearలో రెడీ టు ఇనాగ్రేషన్ ఉంది. అంటే మనం ఒకవేళ ఊహిస్తే సుఖ ఇప్పుడు సుఖ నేను ఊహిస్తే నాకు సుఖ అది కొంచెం అంటే నమ్మకం వస్తలేదు. అంటే ఇట్లా అన్నమాట. అంటే మనం ఇంత రిమోట్ ఏరియా, అంటే మీరు సిటీలో ఏదైనా ఇప్పుడు అడ్వర్టైజ్ ఇస్తే వెరీ నెక్స్ట్ డే యూ క్యాన్ గెట్, అంటే వాళ్ళ ఎంప్లాయీస్ మీకు ఈజీలీ ఒక రిక్వైర్మెంట్ 1 ఉంటే 1:10 అని అక్కడ ఇంటర్వ్యూకి వస్తుంటారు. అండ్ ఇది దూరం కదా మన సిటీ నుంచి దూరం. అండ్ ఇక్కడ అన్నీ మేమంటే కొంచెం గమనించి ఏం అవసరం ఉంటే అవి సుఖ మాకు ఇక్కడ దొరికినాయి మేడం. అంటే సర్వీసెస్ రిలేటెడ్ సుఖ చాలా అంటే కొంచెం అది ఒక పెద్ద టాస్క్ అనమాట. హౌస్ కీపింగ్ కానీ, ఫుడ్ సెక్షన్ కానీ, మనకు ఇవన్నీ గార్డెనింగ్ కానీ ఇవన్నీ సుఖ మాకు కొంచెం ఇబ్బందులు ఇనిషియల్ అయినాయి, కానీ తర్వాత మాత్రం మంచిగానే మనకి ఇదేంటి. అంటే మీరు అన్న దాంట్లో ఏమున్నది మేడం, మన ఇంటెన్షన్ బాగుంటే మనకు దేవుడు సుఖ ఇది సహకరిస్తాడు కదా. అయితే ఆ ఉద్దేశంతోనే మనం ఇక్కడ ఇది చేసినాం. మళ్ళీ ఇంకొకటి సోషల్గా సుఖ మన ప్రతి ఒక్కరు డబ్బు ఒక్కటి ముఖ్యం కాదు, మనం సొసైటీకి ఏమి ఇస్తున్నాం అంటే అది సుఖ చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ సుఖ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కింద మనం ఇవన్నీ వర్క్ చేస్తున్నాం మేడం. ఇప్పుడు మనం ఫైనల్గా మన ఆరాధన ఆయుర్వేదం వెల్నెస్ సెంటర్ గురించి ఏం చెప్తారు? మనది ఈ సెంటర్ కొంచెం ఒక యూనిక్ సెంటర్. మన ఆల్మోస్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్రలో ఒక యూనిక్ సెంటర్ మేడం. అయితే ఇప్పుడు మాకు అంటే చెప్పడానికి ఒకటి సంతోషపడుతున్నాయి, తక్కువ సమయంలోనే మాకు ఇంటర్నేషనల్ లెవెల్ సుఖ మంచి రికగ్నైజేషన్ వచ్చింది చాలా కంట్రీస్ నుంచి సుఖ. ఇప్పుడు సుఖ మా దగ్గర ఒక 8 members 5 కంట్రీ నుంచి ఇప్పటికీ వాళ్ళు ఆయుర్వేద శిక్షణ కోసం వల్ల ట్రీట్మెంట్స్ గురించి సుఖ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అయితే ఇలాంటిది కొంచెం అంటే నేను ఏది ఆలోచించో మనం సెంటర్ స్థాపించినామో దానికి నేను మాత్రం సాటిస్ఫైడ్ ఉన్నాను. అంటే ఇంత ఇప్పుడు చాలామంది నాకు ఇనిషియలీ
వాళ్ళు ఏమంటున్నారంటే ఇట్లా రిమోట్ ఏరియాలో మీరు ఇది ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఎందరు వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు. ఇప్పుడు అంటే మనం హైదరాబాద్ నుంచి రావడానికి మనకు పెద్ద విషయం కాదు, కానీ ఇప్పుడు విదేశీయులకు ఇక్కడ వస్తున్నాం, దట్టు అంటే రోడ్ ట్రావెల్ చేసుకోండి అంతే కదా. హైదరాబాద్లో వాళ్ళు ఫ్లైట్ అక్కడి వరకు వచ్చి అక్కడి నుంచి కొందరికి ఇప్పుడు నాందేడ్స్ ఒక ఫ్లైట్ ఉన్న అక్కడికి వెళ్ళి మనకి ఇది అవుతుంది. అంటే ఒక మంచి ఉద్దేశంతో మనం చేస్తున్నాం మేడం. అయితే దీనికి ఏమున్నది, మీకు ఇంతకుముందు చెప్పినట్లనే ఆయుర్వేదం ఒక 2 ఉద్దేశాలు ఏదైతే ఉన్నదో ఆ కాన్సెప్ట్తో మనం వెళ్తున్నాం. అంటే అథెంటిక్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇచ్చే సెంటర్స్ ఈ కాలంలో చాలా తక్కువ ఉంది. చాలా దగ్గర ఏమున్నది స్పా లాగానే అయిపోయింది, జస్ట్ బాడీ మసాజ్ సెంటర్ లాగానే ఆయుర్వేదిక్ సెంటర్స్ కొంచెం చేస్తున్నారు, కానీ అథెంటిక్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అందులో చాలా తక్కువ ఇస్తున్నారు. అయితే మన ఫోకస్ అంతా వెల్నెస్తో పాటు అంటే కొన్ని క్రానిక్ డిసీజ్లో ఎక్కడైతే వేరే ప్యాథీలో వాళ్ళకి లిమిటేషన్స్ ఉన్నాయో అయితే ఆ డిసీజ్ మనం ఫోకస్ చేసి ఛాలెంజింగ్గా తీసుకొని రిజల్ట్స్ ఇస్తాం. అంటే చిన్నపిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఆల్మోస్ట్ మా దగ్గర 85-87 ఇయర్స్ వాళ్ళు సుఖం మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని పోయింది మనం. అంటే అంత ఏజ్ వాళ్ళు సుఖం, సీనియర్ సిటిజన్ల సుఖం మనం మంచి అంటే చిన్న పిల్లలను చూసినప్పుడు ఆల్మోస్ట్ 5-6 months బాబుస్ అంటే అంత చిన్న పిల్లలకు సుఖం మనం ట్రీట్మెంట్ ఇచ్చాం. అంటే వేరియేషన్ ఉన్నది, పీడియాట్రిక్ టు జీరియాట్రిక్ అంటాం మనం. ఈ అన్ని దాంట్లో మనం ఇస్తున్నాం. అంటే దాంట్లో అన్ని బ్రాంచెస్ అంటే మేము ఇంకా క్రమంగా మా దాంట్లో ఉన్న దాంట్లో ఇప్పుడు ఇంకా తృప్తిగా ఉండలేము. అంటే దాంట్లో కొత్తతనం ఇంకా ఏం చేస్తే బాగుంటుందని దానికోసం మేము ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో మా వంతున ఎంత మనం సమాజానికి ఇవ్వగలుగుతాము అయితే ఆ ఉద్దేశంతో మనం చేస్తాం. నా ఒక ముఖ్య ఉద్దేశం ఏమున్నది మేడం అంటే ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉన్నదో సామాన్యుడికి సుఖం మనకు అంటే అఫోర్డ్ ఉండాలి. ఇప్పుడు మా కాస్ట్ మీరు చూసినప్పుడు మనకు పెద్దగా మా ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు అదే అంటారు మాకు. దట్ టు ఇంకా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంది. అట్లీస్ట్ మీకు బేసిక్ ఏదైనా ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు సుఖ రీఎంబర్స్మెంట్ సౌకర్యం మనకి NABH ఉన్నప్పటికీ లేదు ఉన్నది. అంటే 2500 అంటే చాలా నెగ్లిజిబుల్ అన్నమాట. అంటే చూస్తే అంటే కొందరికి అట్లా కాకపోవచ్చు, కానీ అంటే తక్కువ కాస్ట్లో మనం మంచి ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే ఇదొకటి మళ్ళీ దట్ టు అంటే స్టాండర్డ్ అమ్యూనిటీ ఇస్తాం. ఏదో మనం ఇస్తున్నాం ఎందుకంటే అక్కడ డిస్పోజబుల్స్ కానీ వాళ్ళ రూమ్లో కానీ ఇవన్నీ దగ్గర మనం ఏదైతే హౌస్ కీపింగ్ కానీ ఫుడ్ కానీ అన్ని దగ్గర స్టాండర్డ్ మెయింటైన్. అంటే తక్కువ కాస్ట్లు ఇచ్చి మనం ఎక్కడ అంటే సబ్ స్టాండర్డ్ అట్లా మనం ఇచ్చేస్తలేం, అన్ని స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తున్నాం. మళ్ళీ ఒక ప్రాపర్గా ఇది ఒక టీం వర్క్ మేడం. ఇక్కడ ఉన్న స్టాఫ్స్ అందరూ చాలా కష్టపడుతున్నారు దానికి. అంతా నేనే కాదు, వీళ్ళందరి సపోర్ట్తోని మనం మంచిగానే అంటే దీనికి ముందుకెళ్తున్నాం. మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో సుఖ మా వంతున ఎంతైతే అంతే కదా ఇంకా అప్గ్రేడ్ చేయడానికి మేము డే బై డే కొంచెం ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాజారెడ్డి గారు. సో ఆయుర్వేదంకి సంబంధించి చాలా విషయాలు డిస్కస్ చేశారు. దట్టు అసలు మీకు ఆయుర్వేదంలో ఉన్నటువంటి ఆ ఇష్టాన్ని, ప్రేమని ఈ సర్వీస్ ఓరియంటెడ్ చూస్తున్నప్పుడే తెలుస్తూ ఉంది. దట్టు ఇదే ఒక ఇష్యూ వస్తేనే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, పీస్ ఆఫ్ మైండ్. చాలా మంది పిల్లలు పెద్ద అయ్యాక పేరెంట్స్ ఒక్కళ్ళమే ఉంటాము, ఎక్కడికి వెళ్ళాలి, లేదంటే కొన్ని రోజులు మంచిగా స్పెండ్ చేసి రావాలి, ఆ స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ ఇది ఒక కేరళలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇది నిజంగా ఒక రిసార్ట్ లాగానే ఉండింది. దట్టు మీరు హైజీనిక్ ఫుడ్ ఇస్తున్నారు, యోగా ఉంది, టైం షెడ్యూల్ చాలా బాగుంది, మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళ డే అలవాటు అవుతుంది కాబట్టి నెక్స్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీతో ఒక మంచి ఇంటరాక్షన్ ఇచ్చారు. సో దీని ద్వారా ఎవరైతే వాళ్ళ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇటు ఆయుర్వేదం వచ్చి ఆ చికిత్సకు సంబంధించి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడికి విజిట్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఒకసారి కాల్ చేయొచ్చు. మీ డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడొచ్చు. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.